తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఆయన చేతిలో మోసపోయిన మహిళ. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె సంచలన విషయాలను బయటపెట్టారు. ఏపీలో కిరణ్ రాయల్ వివాదం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేరును తెరపైకి తెచ్చారు. కొద్ది రోజుల కిందట కిరణ్ రాయల్పై లక్ష్మీరెడ్డి అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద 1,20,00,000 నగదుతో పాటు 25 సవర్ల బంగారాన్ని తీసుకున్న కిరణ్ రాయల్ మోసం చేశాడని, తిరిగి అడుగుతుంటే చంపేస్తానని బెదిరించాడంటూ లక్ష్మీరెడ్డి ఆరోపించారు. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుంచి వివాదం ప్రారంభమయ్యింది. అయితే జనసేన నేతగా ఉన్న కిరణ్ రాయల్ చుట్టూ వివాదం నడవటంతో ఆ పార్టీ హైకమాండ్ స్పందించింది. పార్టీ అంతర్గత విచారణ అయ్యే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే బాధితురాలు లక్ష్మీరెడ్డికి వేధింపులు అధికం కావడంతో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తనతో రాజీకి వచ్చారని, కాళ్లు కూడా పట్టుకున్నారని, దయచేసి విషయాన్ని బయటపెడితే తన రాజకీయ జీవితం ముగుస్తుందని కోరటంతో ఊరుకున్నానని, ఇప్పుడు మాత్రం చంపేస్తానని మరోసారి బెదిరింపులకు దిగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు లక్ష్మీరెడ్డి. తనను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను కూడా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తనకు అండగా ఉండాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం విన్నవించారు. అయితే ఇంతలో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఓ పాత కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. దీంతో జైపూర్ నుంచి తిరుపతి చేరుకున్న ఆమె ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా దగ్గర బంధువైన మహిళతో కిరణ్ రాయల్కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్ట్ అయిన తర్వాత రాత్రికి రాత్రే బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అని చెప్పుకొచ్చారు. ఆ మహిళతో ఉన్న వీడియోలు, ఫోటోలను అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రి రోజాను భయపెట్టి బయటకు వచ్చాడు అంటూ లక్ష్మీరెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. మరోవైపు తనపై కిలాడీ లేడీ అని ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీరెడ్డి. అవసరానికి వాడుకొని అవసరం తీరాక తనను విడిచిపెట్టాడంటూ వాపోయారు. అసలు కిరణ్ రాయల్కు ఏ వ్యాపారాలు లేవని అన్నారు. భూమన అభినయ్ రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని కిరణ్ రాయల్ చెప్పటం దారుణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అడ్డకోలుగా అమ్ముకున్న చరిత్ర కిరణ్ రాయల్దే అని ఆరోపించారు. చెన్నై నల్లి సిల్క్ చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకున్న చరిత్ర అతనిదని సంచలన ఆరోపణలు చేశారు. ఫోటోలను మార్ఫింగ్ చేయటం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అని, మొన్న జగన్మోహన్ రెడ్డి 2.0 అని ప్రకటించగానే జగన్ ఫోటోలు రోబో 2.0గా మార్ఫింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే పవన్ కళ్యాణ్కు సైతం బ్లాక్మెయిల్ చేస్తానని, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటూ తనని బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు లక్ష్మీరెడ్డి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్య వీడియోల పెన్ డ్రైవ్ కూడా తన వద్ద ఉందని చెప్పేవాడని, తన విషయంలో పవన్ కళ్యాణ్ ఏమీ అనడని, మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం చెప్పు చేతల్లో ఉంటారని, తనతో చాలా సందర్భాల్లో ఉన్నాడని చెప్పారు లక్ష్మీరెడ్డి. చాలాసార్లు పవన్ కళ్యాణ్ సైతం బ్లాక్మెయిల్ చేశానని అన్నాడని గుర్తు చేశారు. లక్ష్మీరెడ్డి తాజా ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరోసారి ఈ వివాదం వైరల్ అంశంగా మారుతోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.